వ్యాఖ్యలు చేశారు. గతంలో హీరోలు సినిమాలు అడవిని రక్షించేవారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చాలా మారింది. ఇప్పుడు హీరోలంతా కూడా అడవిని నాశనం చేస్తున్నారు, స్మగ్లర్లుగా చేస్తున్నారు అంటే ఆయన మాట్లాడారు. అంటే గతంలో సినిమాలో అడవులను రక్షించే విధంగా దృశ్యాలు ఉండేవి, కానీ ఇప్పుడు చూస్తే కనుక అదే సినిమాలో హీరోలు అడవిని నరికేస్తూ స్మగ్లర్లుగా మారుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు ఆయన. అయితే వాస్తవానికైనా కర్ణాటక పర్యటనలో భాగంగా వెళ్లారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు ఆయన. అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బింద్రేతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈశ్వర్కి కంద్రేతో కూడా భేటీ అయ్యారు ఆయన. అయితే చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు కాబట్టి చిత్తూరు జిల్లాలో చాలా తరచుగా ఏనుగులు వస్తూ ఉంటాయి. అక్కడికి పంట చేలను కూడా ధ్వంసం చేస్తూ ఉంటాయి. చాలా మంది గాయాల పాలయ్యారు, చాలా మంది మరణించారు కూడా. అయితే వీటికి కొంత స్వస్తి పలికే రకంగా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకునే భాగంగానే ఈరోజు కర్ణాటక వెళ్లారు. కర్ణాటకలోని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. కుంకి ఏనుగులు అంటే అవి ప్రభుత్వం కనుసైగల్లో వాటి రక్షణలో పెరుగుతూ ఉంటాయి. కొన్ని ట్రైన్ కూడా ఇస్తూ ఉంటారు ఆ ఏనుగులకి. వాటి సహాయంతో అడవి ఏనుగులుగా మొరటి ఏనుగుల్ని కూడా తరిమేస్తూ ఉంటారు, అడవులకి పంపించేస్తూ ఉంటారు. అయితే వాటి సహాయం తీసుకొని కొన్ని కర్ణాటకలోని కుంకి ఏనుగుల్ని తమకు ఇవ్వాల్సిందిగా పవన్ కళ్యాణ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అడగడంతో పాటుగా అక్కడ ఆయన ఆ కుంకి ఏనుగులు కనుక ఇస్తే మేము మా దగ్గర వచ్చేటువంటి అడవి ఏనుగుల్ని తరిమేస్తామంటూ మొదట ఆయన మాట్లాడారు. దాని గురించి చర్చ జరిగింది. ఆ తర్వాత కర్ణాటకలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. ఈ భేటీపై ఏం మాట్లాడతారంటూ కూడా అందరూ చాలా ఆసక్తిగా చూశారు. కానీ భేటీ గురించి మాట్లాడిన దానికంటే కూడా పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య సంచలనంగా మారింది. ఆయన ఏమన్నారంటే, సినిమాల్లో గతంలో సినిమాలు కనుక మనం పరిశీలిస్తే ఆ సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారు, అడవులను రక్షించేవారు. కానీ ఇప్పుడు సినిమాలు చూస్తే కనుక అడవులను నరికేస్తున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఎందుకు ఈ అంశం సంచలనం రేపుతుందనంటే, పుష్ప 2 ద రైజ్ అనే సినిమా త్వరలో రాబోతోంది. అంటే పుష్ప ఇప్పటికే మనం చూసాం సీజన్ 1, పుష్ప 2 వస్తోంది. ఇది చాలా ట్రెండింగ్లో ఉంది. అయితే కేవలం పుష్ప సినిమా నటించిన అల్లు అర్జున్నే ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడినట్టుగా కొన్ని ఆరోపణలు, కొన్ని సంచలనాలు రేపుతున్నాయి. ఎందుకంటే రానున్న రోజులు అదే సినిమా అప్కమింగ్గా ఉంది, చాలా ట్రెండ్లో ఉంది. ఇప్పుడు ఆ మాట ఎప్పుడు రాబోతోంది, ఏ రకంగా ఉండబోతున్న విషయంపై. అయితే గత సినిమా కనుక మనం చూస్తే, పుష్ప 1 సినిమా కనుక మనం చూస్తే అడవులను నరికేయడాలు, స్మగ్లింగ్ చేయడాలు మనం చూసాం. సో వచ్చేటువంటి సినిమా ఆ తరహాలోనే ఉంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పూర్తిగా అల్లు అర్జున్ని టార్గెట్ చేసే విధంగానే ఉన్నాయనేది ఒక చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు డెఫినెట్గా అల్లు అర్జున్ని తాకేలాగానే ఉన్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే శిల్పా రవికి ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళారు. అయితే అప్పుడే పెద్ద రచ్చలేపింది. మెగా అభిమానులు మొత్తం కూడా అల్లు అర్జున్పై మండిపడ్డారు. గతంలో నాగబాబు సైతం ఒక ట్వీట్ చేశారు, మనతో ఉన్నవాడే మనవాడైనప్పటికీ పక్కవాడి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ ఇచ్చినా లేదంటే పక్కవాడి దగ్గరికి వెళ్ళినా కూడా వాడు మనవాడు కాదన్నట్టుగా ఒక ట్వీట్ చేశారు. తర్వాత దాన్ని డిలీట్ చేశారు ఇలాగొకలాగా. ఆ తర్వాత పెద్ద ఎత్తున రచ్చ కూడా లేపింది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ మాటలు కేవలం అల్లు అర్జున్ ఉద్దేశించేలాగా ఉన్నాయంటూ కూడా తెలుస్తోంది. ఆ రకంగా చర్చ కూడా జరుగుతోంది. ఇక రాజ్ కుమార్ గంధద గుడి సినిమా నాకు ఇష్టం అంటున్నారు పవన్ కళ్యాణ్. అడవిని రక్షించడమే గంధద గుడి సినిమా అంటున్నారు పవన్ కళ్యాణ్. ఒకసారి కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. My first awareness in the forest was the Karnataka continuity was Sri Rajkumarji's Gandhada Gudi. So Gandhada Gudi is all about protecting a forest. How a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. My first awareness in the forest was the Karnataka continuity was Sri Rajkumarji's Gandhada Gudi. So Gandhada Gudi is all about protecting a forest. How a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest.
and now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also, most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting. ఎస్ పవన్ కళ్యాణ్ మాటలు మనం చూసాం. లాంగ్ ఎగో 40 years బ్యాక్ ద హీరోస్ ఇన్ ద ఫిల్మ్స్ యూస్ టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ ద ఫారెస్ట్ అంటూ ఆయన మాట్లాడారు. ఆ తర్వాత రీసెంట్గా సినిమాస్ చూస్తే కనుక ఎవ్రీ వన్ ఇన్ ద ఫిలిం ఈజ్ యూజ్ టు కట్ అవే ద ఫారెస్ట్ అండ్ డూ స్మగ్లింగ్ అంటూ కూడా ఆయన మాట్లాడారు. అంటే ఈ వ్యాఖ్యలు కేవలం అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప సినిమాను ఉద్దేశించి ఆయన టార్గెట్గానే వ్యాఖ్యలు చేశారన్నట్టుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ మొదలైంది. ఇక మరోసారి మెగా అభిమానులకు సంబంధించినటువంటి ఆ వార్ మొదలైందని చెప్పొచ్చు. సో గతంలో కూడా అభిమానులు ఒకరిపై ఒకరు తరచుగా విమర్శలు చేసుకున్నారు. ఏకంగా ఆ సోషల్ మీడియా వేదికగా వార్స్ కూడా క్రియేట్ చేశారు. ఒకసారి ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రాజేష్, పవన్ కళ్యాణ్ మాటలు మనం విన్నాం. 40 years బ్యాక్ సినిమాలన్నీ కూడా చెట్లను ఫారెస్ట్ని సేవ్ చేసే రకంగా ఉన్నాయి, కానీ ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నట్టు మాట్లాడారు. ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ ఉద్దేశించి చేసినట్టుగానే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది, చర్చనీయాంశం అవుతోంది. సో అప్డేట్స్ ఏంటి, ఏమంటున్నారు జన సైనికులు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు, మీకు తాజా సమాచారం ఏంటి? ఎస్, మొత్తం మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. పుష్పను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. సో ఆయన కర్ణాటకకు వెళ్ళారు, కర్ణాటక పర్యటనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏనుగులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, తరచుగా అక్కడికి వచ్చి చాలామంది గాయాల పాలైన వారు ఉన్నారు. చాలా వరకు పంట చేలు మొత్తం కూడా ధ్వంసమైన సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో వాటిని అడ్డుకట్ట వేసే విధంగా పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. కాబట్టి కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి అక్కడ కుంకి ఏనుగులు అంటూ ఉంటాయి. ప్రభుత్వం తరపున ఆ కుంకి ఏనుగులు బాగోగులు చూసుకుంటూ ఉంటారు. అయితే ఆ ఏనుగుల సహాయంతో ఈ అటవీ ఏనుగులు తరలి ఇక్కడి నుంచి పంపించి తిరిగి అడవికి పంపించవచ్చు అనే ఉద్దేశంతో కర్ణాటకకు వెళ్ళారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ముఖ్యమంత్రి చర్చించారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఎస్ రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్ జాయిన్ అయ్యారు మనతో పాటుగా. ఎస్ రాజేష్, సో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏ రకంగా చూడాలి, ఎటువంటి చర్చ జరుగుతోంది? డిప్యూటీ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా అల్లు అర్జున్ ఉద్దేశించి చేసినవా అనే ఒక చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా అంటే అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ ఉంది. అంటే ఎన్నికల ముందు ఆయన పవన్ కళ్యాణ్ కాదని, జనసేన కాదని నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి ఆయన మద్దతు తెలిపారు. మద్దతు తెలిపి తన స్నేహితుడు కాబట్టి మద్దతు తెలిపారు ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆ కాంట్రవర్సీ మీద చాలా సందర్భాల్లో చాలా మంది మెగా హీరోలను కానీ లేకపోతే చాలా మందిని మాట్లాడినప్పటికీ చాలా మంది దీని మీద స్పందించలేదు. చాలా రోజుల వరకు సైలెంట్ అయిపోయింది. ఇష్యూ అంతా కూడా ఏమి లేదనుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్మగ్లింగ్ చేసే వాళ్ళు అంటే అడవులు నరికేసి స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు హీరోలుగా మారుతున్నారు. ఇది మన ప్రస్తుత పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి అంటూ ఆయన మాట్లాడిన మాటలు అల్లు అర్జున్ ఉపయోగించి మాట్లాడా అనే చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే గతంలో అడవులను రక్షించే వాళ్ళు హీరోగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అడవుల్ని ధ్వంసం చేసి స్మగ్లింగ్ చేసేవాళ్ళు హీరోగా మారుతున్నారనే కామెంట్ అల్లు అర్జున్ ఉద్దేశించి చేసినట్టుగానే చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో స్మగ్లింగ్, అడవులకు సంబంధించి కానీ స్మగ్లింగ్ సంబంధించినటువంటి వచ్చిన సినిమా పుష్ప కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమమైనటువంటి అవార్డు వచ్చింది. చాలా మంది కూడా అప్పుడు పెద్ద ఇచ్చారు. అంటే స్మగ్లింగ్ చేసే హీరో క్యారెక్టరైజేషన్ కి జాతీయ ఉత్తమమైన అవార్డు ఏ విధంగా ఇస్తారని చాలా మంది పెద్ద ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ నటన మీద లేకపోతే జాతీయ ఉత్తమ అవార్డు రావడం పైన లేకపోతే స్మగ్లింగ్ చేసే వాళ్ళ మీద మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు వివాదం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన రివర్స్ కౌంటర్ ఏమైనా అల్లు అర్జున్ ఇస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అయితే ఎప్పుడు కూడా అల్లు అర్జున్ వెళ్ళి వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ఎన్నికల సభలో కానీ ఎప్పుడు కానీ దీని గురించి మాట్లాడలేదు. కానీ ఈ రోజు ఓపెనింగ్ అయిన మీడియా సమావేశంలోనే ఈ వ్యాఖ్య చేయడం అనేది గతంలో చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ గానే అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు సందర్భం రాలేదు కాబట్టి అల్లు అర్జున్ ఉద్దేశించో లేకపోతే ఆయన సినిమాకు సంబంధించి ఎక్కడ కామెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది, కర్ణాటక వెళ్ళింది కూడా అడవులకు సంబంధించిన ఫారెస్ట్ శాఖ మంత్రిగానే వెళ్ళారు. అక్కడ ఫారెస్ట్ శాఖ మంత్రిని కూడా కలిశారు. అన్ని అంశాల మీద చర్చించిన సందర్భంగా ఇష్యూ వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇప్పుడు మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఫ్యాన్స్ మధ్య వార్ నడిచే అవకాశం కనబడుతుంది. గతంలో కూడా అల్లు అర్జున్
ఆ విధంగా శిల్ప రవిచంద్రారెడ్డికి వెళ్ళి ఆయన మద్దతు తెలపడం పట్ల చాలా మంది మెగా ఫ్యామిలీ మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా రివర్స్ కౌంటర్ ఇద్దరి మధ్య సోషల్ మీడియా వార్ నడిచింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమైనా కౌంటర్ రియాక్ట్ అవుతారా, లేకపోతే అల్లు అర్జున్ ఏదైనా ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అవుతారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. అంటే పూర్తిగా పుష్ప సినిమాని ఉద్దేశించి ఆయన అల్లు అర్జున్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతాయో రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే దీని మీద ఏమన్నా మెగా బ్రదర్ నాగబాబు గారు ఎవరైనా వివరణ ఇస్తారా లేదనేది చూడాలి. మనోజ్, థ్యాంక్ యూ రాజేష్. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. మరోసారి మెగా అభిమానులు అల్లు అభిమానుల మధ్య వార్ జరిగేలా కనబడుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటన ముగిన తర్వాత ముఖ్యమంత్రితో సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన ఒక మాట సంచలనంగా మారింది. ప్రస్తుతం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారంగా మారాయి, పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, గతంలో సినిమాల్లో చూస్తే గనక హీరోలు అడవిని కాపాడే విధంగా ఉండేది, కానీ ఇప్పుడు కల్చర్ మారింది, పూర్తిగా అడవిని ధ్వంసం చేస్తున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారు సినిమాల్లో అంటూ కూడా మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు గతంలో అల్లు అర్జున్ శిల్పారవికి వైసీపీ ఎమ్మెల్యే శిల్పారవికి మద్దతుగా వెళ్లారు అక్కడ ఎన్నికల నేపథ్యంలో. అయితే అప్పుడు కూడా ఒక వార్ నడిచింది. అప్పటి నుంచి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పెద్దగా స్పందించలేదు. కానీ ఈ మాటలతోని ఈ వ్యాఖ్యలతోని దానికి ఇంటర్లింకింగ్గా చేస్తూ చాలా మంది కూడా నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు, చర్చిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే మరొక దుమారం రేపుతుందని చెప్పొచ్చు. చూద్దాం మరి ఎటువంటి పర్యావసనాలకి ఎటువంటి విషయాలకి ఈ యొక్క వ్యాఖ్యలు దారితీస్తాయనేది మాత్రం చూడాల్సి ఉంది. సో ఈ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారు? మెగా అభిమానులు అల్లు అభిమానులపై ఇద్దరి మధ్య కూడా వార్ జరుగుతోంది నెటిజన్స్లో, సోషల్ మీడియాలో కూడా. సో మీరేమనుకుంటున్నారు ఈ వ్యాఖ్యలపై? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. Awareness in the forest was the Kannada continuous Sri Rajkumarji's Gandhada Gudi. So Gandhada Gudi is all about protecting a forest. How a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also, most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. My first awareness in the forest was the Kannada continuous Sri Rajkumarji's Gandhada Gudi. So Gandhada Gudi is all about protecting a forest. How a DFO forest officer safeguards the forest and from smuggling. So I was sharing with my colleagues the other day in Aranya Bhavan. I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also, most of the time I struggle to do such films. I said, am I sending the